ఇది మహేంద్ర బాహుబలి మహారాజు అయిన కొన్ని రోజుల తరువాత దేవసేన ఆరోగ్యం కొద్ది కొద్దిగా క్షీణిస్తూ వస్తుంటే ఒక మహావిద్య పండితుణ్ణి పిలిపించారు. నాయన మహేంద్ర, మీ అమ్మగారికి వచ్చిన వ్యాధి నూటికొకటికో ఒకరికి మాత్రమే వస్తుంది. దీనికి పరిష్కారం ఏమిటి గురువు గారు? ఇక్కడికి 400 మైళ్ళ దూరంలో ఉడైగత్ రాజ్యంలో ఒక అడవిలో అమృత వృక్షం ఉంది. దానికి పూసిన పువ్వు ద్వారా ఈ వ్యాధిని నయం చేయవచ్చు. వెంటనే ఆ పువ్వును తీసుకొనిరా. టాటా, నీకు ఉడైగత్ రాజ్యం గురించి తెలుసా? తెలుసు మహేంద్ర. అక్కడ సైన్య అధ్యక్షుడు నా మనవడు కాలభైరవ. నేను ఇవాళ ఉడైగత్ వెళ్తున్నాను. నువ్వు ఇక్కడే ఉండి అమ్మాని జాగ్రత్తగా చూసుకో తాత. అలానే మహేంద్ర, ఇక్కడ అన్ని నేనే చూసుకుంటాను. నువ్వు మాత్రం భైరవని తోడు తీసుకొని వెళ్ళు. అథానికి అక్కడ ఆనువనువో తెలుసు. ఉదయఘట్ ప్రతిష్ట కాపాడడానికే పోటీకి దిగాను తప్ప వేరే అధికారం ఆశించి నేను ఒక సైనికుడిని మాత్రమే. జై హో భైరవ! భైరవ, ఒక్క వీరుడుగా గెలిచి యువరాణిని ఎన్నుకు వద్దు అన్నావు. నేను గెలిచింది ఈ రాజ్యం మా దుర్మార్గుది చేతిలోకి వెళ్లకుండా. ఇంతకీ మీరు ఎవరు? నా పేరు మహేంద్ర బాహుబలి, మాహిష్మతి రాజ్య యువరాజును. ప్రభు, మీరేనా? మీరు వస్తున్నారు అని కట్టప్ప ఠాతా నుంచి వర్తమానం వచ్చింది. ఇక్కడ అడవిలో అమృత వృక్షం వల్ల మా అమ్మ వ్యాధి నయం ఉంటుందని చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చాను. పడండి ప్రభు, వెళ్దాం. నన్ను మహేంద్ర అని పిలువు. మహేంద్ర, ఇదే అమృత వృక్షంకి దారి. గుర్రలతో వెళ్ళడం కష్టం. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్దాం. తలుపు తెరుచుకోవాలంటే ఈ త్రిశూలం తొలగలి. మహేంద్ర, ఆ త్రిశూలం తొలగించటం మన వల్ల కాడు. ఇక్కడ దానికి ఏదైనా ఉపాయం ఉంటుంది. వెతుకుదాం, పద. భైరవ, ఇక్కడికి వచ్చి చూడు. భైరవ, భైరవ, ఆ తలుపుకు అడ్డంగా త్రిశూలం ఉంది. ఇక్కడ శివలింగం ఉంది. త్రిశూలకి శివునికి సంబంధం ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏదైనా దొరకవచ్చు. శివుని మీద కిరణాలే మీకు దారి. భైరవ, శివుని మీద సూర్యకిరణాలు పడితే ఆ తలుపు తెరుచుకుంటుందని అనుకుంటున్నాను.
మహేంద్ర, మనం ఇక్కడే ఉండటం ప్రమాణం. పద, తొందరగా వెళ్దాం. మహేంద్ర, ఆ పులి వల్ల మనం దారి తప్పినట్టున్నాం. ఈ గుహలో ఒక చోట నేరుగా అమృత వృక్షం వరకు వెళ్లే దారి ఉంది. కానీ ఆ దారిని దాటేసి వచ్చి గుహ చివర వరకు వచ్చేసాం. ఈ కొండ దిగువన వెళ్తే ఇంకా ప్రమాదాలు దాటి వెళ్ళాలి. భైరవా, ఆ పులి వచ్చేస్తుంది. పద, ఇక్కడి నుండి దుక్కేద్దాం.